నమస్తే. అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కడు వంశీకృష్ణ గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. 3 సార్లు డీసీసీగా నియమితులైనటువంటి వ్యక్తి. ఏంది అంటే చాలామంది డీసీసీ అంటే భయపడుతున్నారు, ఇదంతా సమన్వయం కథాకారకాన్ని పెద్ద ఉంటుంది. కానీ చిక్కడు వంశీకృష్ణ గారు 3వ సారి డీసీసీగా మీరు నియమితులైనటువంటి పరిస్థితి. అంటే ఏంది ఆ ధైర్యం ఏంటి? నేనేమో అడిగింది కాదేం కాదు. అధిష్టానం ముఖ్యంగా ఏఐసిసి పెద్దలు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుబిడ్డ, మా నియోజకవర్గం ముద్దుబిడ్డ, వారందరి ఆశీర్వాదం, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వీరందరూ కూడా వారి ఆశీర్వాదం వల్ల 3వ సారి వచ్చింది. నాకు ఆల్రెడీ నేను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ను అయినప్పుడు కూడా అంటే చిన్నప్పటి నుంచి నేను పనిచేసే తీరును కానీ, లేకుండా కలుపుకోపోయే తీరును కానీ, మొన్న ఎన్నికల్లో 4 గెలిపియడం జరిగింది. ఎప్పుడు కూడా ఒక కార్యకర్తగానే నేను పనిచేస్తాను. ఐఎమ్ నాట్ ఏ లీడర్, ఐఎమ్ ఏ వర్కర్. అందుకే నేను పాలకుని గాను, నేను సేవకుని. ఐఎమ్ నాట్ ఏ రూలర్, ఐఎమ్ ఏ సర్వెంట్. అట్లా ఆ రకంగా పనిచేస్తాం కాబట్టి నా పనిని గుర్తించారు. మరి నా సీనియారిటీని కానీ, పనిని కానీ, సిన్సియారిటీని కానీ గుర్తించి ఇవ్వడం జరిగింది. వారు ఏదైతే పార్టీ బలోపేతం చేస్తారని నా మీద ఉన్న నమ్మకం ఏదైతుందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కూడా 4కి అటు అచ్చంపేట కానీ, నార్కన్ కానీ, కొల్లాపూర్ కానీ, కలవకూర్తి కానీ 4కి గెలిపిస్తాం. ఆ దిశలోనే పనిచేస్తాం. ప్రజలు మీకు ఓట్లేసి ఎమ్మెల్యేగా ఇప్పుడు మంచి మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేగా బాధ్యత, మళ్ళీ డీసీసీ, ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు ఈ రెండు? నేను పొద్దున ఉదయం 6 నుంచి మొదలు పెట్టుకుని రాత్రి 12 గంటల వరకు ప్రజల గురించే మాట్లాడతా, ప్రజల గురించి ఆలోచన చేస్తా, ప్రజల గురించి పనిచేస్తాం. ఎక్కడ కూడా నాకు చిన్న పెద్ద తారతమ్యం లేదు. మామూలు వ్యక్తి చెంచుపెంట నుంచి బయ్యన్న అని ఉన్న అటువంటి వాళ్ళు ఉన్నా నేను మాట్లాడతా. వాళ్ళకి టైం ఇవ్వాలి. ఎమ్మెల్యే పదవి అనేది నా పదవి కాదు. అది నేను ఎంబీబీఎస్, ఎంఎస్, జన సర్జరీ, నేను కష్టపడి సర్వీస్ చేయించుకున్న పదవులు అవి, పోస్టులు. అది కానీ ఎమ్మెల్యే అనే పదవి 3 అక్షరాల పదవి కదా, అది ప్రజలు ఇచ్చిన పదవి. ప్రజల కోసమే పనిచేస్తా, ప్రజల కోసమే కష్టపడతా. డెవలప్మెంట్, సంక్షేమం, ఈ రెండు నాకు 2 కళ్ళు. డెవలప్మెంట్ అట్లే చేస్తా, సంక్షేమం కూడా అట్లే చేస్తా. అందరికీ అందుబాటులో ఉంటాం. నా నుంచి ఏం కోరుకున్నా చేయగలిగింది చేస్తా. వాళ్ళు చేయలేనిది ఉందనుకో, ఇది నా రోజు కాదు, పైన దారి చూపిస్తాం. ఇది నా నైజం. 6 గ్యారెంటీలు, 420, 420 హామీలు అని చెప్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఈ లోకల్ బాడీ, ఈ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ని బొందబెట్టుడు ఖాయమంటారు. ఏం చెప్తారు మీరు? ఎవరిని బొందలు పెడతారని ప్రజలు నిర్ణయిస్తారు. కేటీఆర్ చెప్తే కాదు అది. మన జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏమైంది? అది కూడా అట్లే మాట్లాడాడు. కారు స్పీడ్గా ఉరుకుతుంది, కారుని ఎవరు తట్టుకోలేరు. ఏమైంది? ఎగిరి కింద పడది. ఇది కూడా గదే జరుగుతుంది. నేను 100% చెప్పను కానీ 85 నుంచి 90% సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. ఇది మీరు చూడండి, నేను చెప్పడం కాదు. 85 నుంచి 90% సీట్లు కాంగ్రెస్ పార్టీకి కైవసం అవుతాయి. చాలా చోట్ల బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా దక్కదు. చాలా చోట్ల ఇనానిమస్ అవుతూ ఉన్నాయి. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వైపు చూస్తుంది. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కానీ, మా పిసిసి అధ్యక్షులు కానీ పొద్దున్న లేస్తే 24 గంటలు ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తున్నారు. మరి గత ముఖ్యమంత్రి ఏం చేసిండు? ఫామ్ హౌస్లో పడుకున్నాడు, రాలే. ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి గత ముఖ్యమంత్రి. మా ముఖ్యమంత్రి గారికి ఎప్పుడంటే అప్పుడు మేము వెళ్తాం. నేరుగా ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు కలవంటే కలుస్తా. ఆ స్వేచ్ఛ ఉంది. వారు కూడా 24 గంటలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గెలుస్తూనే పనిచేస్తున్నాం. ఇదే కాదు మా టార్గెట్. దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి, అది మా టార్గెట్. బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, గ్రామాలను అభివృద్ధి అవుతున్నాయి కేవలం కేంద్రం నుంచి డబ్బుల నుంచే. సో ఖచ్చితంగా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదరించాలంటే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో మంచి మెజార్టీ బీజేపీకి ఇవ్వాలంటున్నారు. మీ స్థానిక మాజీ ఎమ్మెల్యే బీజేపీ పార్టీలో చేరారు గోల బాలరాజు గారు. ఏమని చెప్పదలుచుకున్నారా ఆ నాయకులకి? ఇక ఆయన గురించి నేను కామెంట్ చేయను. నాకన్నా బాగా ప్రజలకు తెలుసు పోయిన నాయకుని గురించి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలోనైనా ఇప్పుడైనా స్థానిక సంస్థలకు బలోపేతం చేసిన కాంగ్రెస్ పార్టీ. ఎవరు? రాజీవ్ గాంధీ గారు. నేరుగా డబ్బులు పంపిణీ చేసేటువంటి గ్రామ పంచాయతీకి నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వచ్చే విధానం ఎవరు పెట్టింది తెలుసా? రాజీవ్ గాంధీ గారు పెట్టారు. రాజీవ్ గాంధీ గారి చొరవ వలన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా, అది బీజేపీ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఇంకో ప్రభుత్వం ఉన్నా, నేరుగా ఆ డబ్బులు ఇవ్వాల్సిందే. ఎవరు దయదాక్షిణాల మీద కాదు. ఇలా తెలంగాణ రాష్ట్రం ట్యాక్సీలు పే చేస్తున్నామండి. ఒట్టిన వాళ్ళు దయదాక్షిణం ఇవ్వడానికి లేదు. ఇవ్వకపోతే కొట్లాడతాం, ప్రజల తరఫున కొట్లాడతాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మనకు రావాల్సిన వాట రావాల్సిందే, లేకపోతే తప్పకుండా బీజేపీని
ప్రజా కోర్టులో దోచిక నిలబెడతాము. ఇలా మేము అడుకో తింటున్నామా ఇదేమన్నా మాకు రావాల్సిందే, మేము ఎంత ట్యాక్సీ కడుతున్నామో మాకు ఎంత రావాల్సిందో ఆ రేషియో ప్రకారం బీజేపీ ఇవ్వాల్సిందే. నేను ఒక్కటి అడుగుతా ఉన్నాను బీజేపీకి. ఇలా బీజేపీ రూలింగ్ గవర్నమెంట్ ఉంది, పోయినసారి కూడా ఉన్నది. ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు, ఇంకేంది 6 మంది, మొత్తం 8 మంది. వాళ్ళు 8 మంది ఏం చేస్తున్నారు వారు? ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పమనండి. ఏం ఫ్యాక్టరీ తీసుకొచ్చారు? ఏం కొత్తగా వచ్చిందేంటి? ఏమి రాలే, మాటలు చెప్పుకుంటున్నారు. బీజేపీకి వస్తేనే డెవలప్మెంట్. మరి బీజేపీకి 8 మంది వీళ్ళని ఇచ్చినాం కదా, ఎంపీలు ఇచ్చినాం కదా, 2 మంత్రులు ఉన్నారు కదా, ఏం తెచ్చిందంట? ఏమి చేయలే. ఇవాళ ప్రజలు ఏదో చేస్తారని ఊహించి మోడీ గారు గెలిచారు. దాన్ని కూడా కాదు, ఒక మాటలు చెప్పండి, ఓటు చోరీ వల్ల గెలిచిన మోడీ. నిజమైన గెలుపు కాదు, ఓటు చోరీ. ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, బీజేపీ ఏమి చేయలేదు, బీజేపీతో డెవలప్మెంట్ లేదు అని. మీ పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ కూటమిలో భాగమైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేసిండు, అంత చర్చనీయాంశం కడుతున్నారు. తెలంగాణ డిస్ట్రిక్ట్ వల్లనే కోనసీమ అంతా కూడా నాశనం అవుతుంది అంటారు. ఏం చెప్తారు ఎమ్మెల్యే? తెలంగాణ వాళ్ళు డిస్టి పెట్టడం వల్లనే పచ్చడి కోనసీమ అంతా కూడా ఆగమైపోతుందని పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేసిండు. ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకి తెలియదు. ఒకసారి హిందువుని అంటాడు, ఓసారి క్రిస్టియన్ అంటాడు, ఓసారి ఏందో చేస్తా అంటాడు, ఓసారి తుపాకీ వాడు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఎలక్షన్ కన్నా ముందు ఒక తీరుగా మాట్లాడిండు, ఎలక్షన్ తర్వాత ఒక తీరుగా మాట్లాడతాడు. ఆయన మాటల మీద ఆయనకే నమ్మకం లేదు, స్టెబిలిటీ లేదు. నేనేమన్నా తెలంగాణ దృష్టి వలన పోతుందంటే అసలు ఏమన్నా దానికి లింక్ ఉందా? ఏమన్నా తెలంగాణ దృష్టి అంటే తెలంగాణలో పోయి ఏమన్నా చేస్తున్నా అక్కడ? ఇప్పుడు సపరేట్ అయ్యిండ్రు, వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చేసుకోవాలి, మేము కాదను. 2 తెలుగు రాష్ట్రాలు మంచిగా ఉండాలి, అన్నదమ్ముళ్ళము. ఎవరు ఇక్కడ తెలుగు వాళ్ళైనా అక్కడ తెలుగు వాళ్ళని ఒకటే. మనం ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఏర్పడ్డాం అంతే, ఏర్పడ్డం కానీ ఉమ్మడి కుటుంబమే ఇప్పటి కూడా. అట్లా మాట్లాడడం సరైనది కాదు. దాన్ని తెలంగాణ తెలుగు ప్రజలు ఖండిస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు. థ్యాంక్ సో మచ్. ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిండు. విస్తృత స్థాయి సమావేశంలో డీసీసీలు కొత్త పాతని సమన్వయం చేసే ప్రయత్నం చేశారు. ఈ సర్పంచ్ ఎన్నికలో భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ 90% సీట్లను సొంతం చేసుకోబోతుందంటూ ఇక చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.